వినోద్ మీరు చెప్పండి, ఏం చెప్పారు చెప్పండి. యాక్చువల్లీ 6,500 అని మీకు చెప్పారు కదా, 6,400 అని చెప్పారు. 500 6,500 ఫిక్స్అప్ చేయమని చెప్పారు కదా. అది యాజ్ పర్ లాస్ట్ ఫిగర్ మీరు ఫిగర్ అంతవరకు వస్తుంది అని చెప్పారు. యాజ్ పర్ లాస్ట్ ఇయర్ ఇన్ని ఉండే, సో ఈ ఇయర్ కూడా ఇన్ని అరౌండ్ ఇన్ని ఉంటాయని చెప్పారు కదా. అంటే మన డివిజన్ 19లో నియర్లీ 2,300 అసెస్మెంట్స్ ఉన్నాయి. ఒక్క హౌస్కి మినిమం 3 ఓట్స్ వేసుకున్నా కూడా బేసిక్ 3 ఓట్స్ వేసుకున్న ఫిగర్ 7,000. 25 నంబర్ బూత్ నుండి అసెస్మెంట్ ఇస్ ద నాట్ బేస్. అది ఖాళీగా ఉన్నదా, ఇద్దరు ఉన్నారా, ఒకరు ఉన్నారా, నలుగురు ఉన్నారా, అది బేస్ తీసుకుంటారా సార్? అది ఎక్కడ త్రూఅవుట్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటారా? అది కాదు కదా. యాక్చువల్గా మీరు డ్రాఫ్టింగ్ పెట్టారు, దాంట్లో 3,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత సెకండ్ ఏమొచ్చింది? 6,400 వచ్చింది. 6,400 ఈజ్ ద ఫైనల్ సార్. అది లాస్ట్ మినిట్ లో ఎందుకు జరిగింది? 1,300 6,400 ఎక్కడ వచ్చింది? ఓటర్ లిస్ట్ పట్టుకొని నేను ఫోన్ చేస్తే కూడా ఆయన 6,400 అది పక్కకు పెట్టేసి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నువ్వు నిన్న వెరిఫికేషన్ చేయించినావు కదా? వెరిఫికేషన్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లా 25 బూత్ నుంచి 516 ఓట్లు ఓన్లీ క్రిస్టియన్ ఓట్లలో యాడ్ అయ్యి. అది ఎట్లా యాడ్ అవుతుంది? ఇప్పుడు చెప్తాను. మీరు నలుగురా? ఎక్కడెక్కడ మీరు? ఏ వార్డు మీరు చెప్తున్నది? ఎక్కడండి? క్రిస్టియన్ కాలనీ. ఏ డివిజన్? 20 డివిజన్. మా క్రిస్టియన్ ఓట్స్ 516 ఓట్లు. హర్షిత్ అని రమ్మని చెప్పండి. హర్షిత్ అని రమ్మని చెప్పండి. మీరు ఇప్పుడు చేసిరు కదమ్మా ఈ ఎక్సర్సైజ్ చెప్పారు కదా, చెప్పండి. సుజాత గారు చెప్పండి, ఈ ఎక్సర్సైజ్ ఏం చేసిరో చెప్పండి మొత్తం అందరూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్గా మన చంద్రశేఖర్ కాలనీ అనేది 5 డివిజన్స్కి డివైడ్ అయింది సార్. సో అకార్డింగ్ టు మా కేఎంఎల్ మ్యాప్ ప్రకారంగా మేము టౌన్ ప్లానింగ్ వాళ్ళు తీసుకెళ్ళి తహసీల్దార్స్ అండ్ జీపీఎస్ కూడా మా వెంట వచ్చారు. వీ హ్యావ్ డన్ ద టోటల్ ఫీల్డ్ వెరిఫికేషన్ సార్. సో ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రకారం మాకు ఈ 43 డివిజన్, 41, 39, 40 అండ్ 19 డివిజన్లో ఏ హౌస్ నెంబర్స్ కవర్ అవుతాయి దాని ప్రకారంగా వీ హ్యావ్ టేకెన్ ద టోటల్ డేటా. సో ఈ డేటా ప్రకారంగా వీ హ్యావ్ టేకెన్ తహసీల్దార్స్ ఆల్సో టు దట్ ఏరియా. ఆ ఫీల్డ్ బార్డర్, స్పెషల్లీ బార్డర్స్ దగ్గర వచ్చిన ప్రాబ్లమ్ సార్. ఆ బార్డర్స్ మొత్తం మేము చెక్ చేయించాము, చూపించాము. వాళ్ళంతా ఓకే చేశాకనే వార్డ్ ఆఫీసర్స్ ఎస్ సార్ ఇది మాది, మేము ఇక్కడ ఎవ్రీడే ఇక్కడ తిరుగుతాం అంతా అయిన తర్వాతనే వీ హ్యావ్ కంప్లీట్ కంక్లూజన్ విత్ దిస్ లిస్ట్. ఓకే, సో దిస్ ఇస్ ఫైనల్ అని చెప్పేసి టౌన్ ప్లానింగ్ వాళ్ళకు చూపించాము. వాళ్ళు కూడా ఎస్ మీ బార్డర్స్ ప్రకారం దిస్ ఆర్ ద కరెక్ట్ హౌస్ నెంబర్స్ అని చెప్పారు. సో యాజ్ పర్ దిస్ మేము ఆ ఓట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. All that you told that 6 divisions now table మీద పెట్టండి. ఇప్పుడు బార్డర్ కంట్రోల్ దాటితే బార్డర్ లోపల లాస్ట్ మినిట్ లో ఆప్షన్ లేని ఓట్లు తగ్గడం పెట్టి సార్. అంటే అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోయారు. మిడిల్ ఆఫ్ ది సిటీ, అది 44 డివిజన్ మిడిల్ ఆఫ్ ది సిటీ. ఓట్లు తగ్గడం పెట్టింది సార్. వీళ్ళదైతే 19 చెప్తారు ఓటర్. మరి మాది మీకు కొంచెం కూడా చెప్పాము మేము. 5354 అంటే 535 మొత్తం చేసేసి మేము బార్డర్ ప్రకారం చేసినాం సార్. ఇప్పుడు బార్డర్ ప్రకారం మొన్న అట్లా ఇప్పుడు బార్డర్ ప్రకారం అదే కదా 19 బార్డర్ ప్రకారం చేసేది కూడా వస్తాడు. మీరు కూడా మొత్తం ముస్లింలను తీసుకొచ్చారు. హిందువుల ఓట్లన్నీ వేరే వార్డులలో పంపించడం జరిగింది సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని 51 వార్డు నంబర్ చాలా డేంజర్ గా చేసింది సార్. వేరే కొద్ది తీసుకొచ్చి పెట్టినవి ఉన్నాయి. ఎక్కడెక్కడి వార్డులకు సంబంధించిన ఇక్కడ ఇచ్చారు. మా వార్డులకు సంబంధించి హిందువుల ఓట్లన్నీ తీసిపడేచ్చు. అదే నేను 51 గురించి మాట్లాడుతున్నా సార్. నేను గత ఇచ్చిపోయినా మీకు వచ్చి చెప్పిపోయినా, మిగతా వ్యక్తులకు మీరు చెప్పిపోయినా. ఇది ఒకసారి 41, 42, 43 దాటి 39 అంటే ఇప్పుడు సార్ ఇక్కడ రెసిడెన్స్ లేకుండా అక్కడ ఉంది, ఇక్కడ ఓట్లు వచ్చాయి. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పాను. ఆయన ఇంటి అయినతో కూడా నేను ఇంటర్వ్యూ ఇప్పిస్తా. 35 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను ఇప్పిస్తా నేను సార్. ఎవరిని సార్ జాగ్రఫికల్ కాదు, ఫిజికల్ గా గ్రౌండ్ లో కూడా చూడండి. మీ యాంగిల్ కూడా చూడండి, గ్రౌండ్ లో చూద్దాము సార్. ఎవరిని సంతోష పెట్టడానికో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తే ఇట్స్ సాక్రిఫైస్. ఆ పర్సన్ సాక్రిఫైస్ చేయాలా? మిస్టేక్ అయితే మిస్టేక్ కాకుండా కాంటాక్ట్ చేయడు. టోటల్ మైనారిటీ క్రిస్టియన్ ఓట్స్ అవి సంబంధం కాదు. ఆయన వస్తాంటే కూడా మీరు నిన్న అయితే క్లారిఫై అవుతుండే కదా.
కన్సర్న్ వార్డ్ ఆఫీసర్ చేసిన ఆయన ఇక్కడే ఉన్నాడు సార్ వాళ్ళంతా మాకు సంబంధం లేదు. నో నీడ్ ఆఫ్ వార్డ్ ఆఫీసర్. మీరే చెప్పారు ఒక్కసారి సస్పెండ్ అయిన వ్యక్తిని మీరు ఎట్లా అపాయింట్మెంట్ ఇస్తారా? ఎట్లా పని చేయిస్తారా? సస్పెన్షన్ దీనికి ఏం సంబంధం? మనకి సంబంధం లేదు. ఒక్కసారి మిస్టేక్ చేసిన ఎట్లా చూస్తారా? ఆయన రైట్ ఉన్నాడు, ఆయన రైట్ ఉన్నాడు. జరిగింది 60 వార్డులలో చేసిన దానికి ఫీడింగ్ ఇచ్చే మిస్టేక్ 60 వార్డులలో చేసిన దానికి వాంటెడ్లీ కావాలని లేదు. లక్ష్మీనారాయణ చేసిన ఎక్సర్సైజ్ లాస్ట్ మూమెంట్ ఒక్క నిమిషం ఉండండి. ఎక్సర్సైజ్ కు 3 వార్డులలో మాత్రమే పెరిగినాయి, ఎక్కువ దానికి పెరిగినాయి అని చెప్పేసి అంటారు. 12వ డివిజన్ 19వ డివిజన్ మొత్తం ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగానే 2400 ఎవరినో సాటిస్ఫై ఎవరిని సాటిస్ఫై చేయండి, ఎవరిని సాటిస్ఫై ఎవరు అన్న కాంటాక్ట్ చేసే వ్యక్తి 2 గంటలు ఈడ కూర్చుంటే ఎట్లా సెట్ చేస్తాడు? చెప్పండి. వాడెవడు ఈడ ఉండదు. ఎవరండి చెప్పండి. కామన్ పర్సన్ ఈడ కూర్చోండి. ఎవరు చెప్పండి. ఎవరైనా చెప్పండి. ఎవరైనా చెప్పండి. టోటల్ వీడియోతో సహా చూస్తా నేను. చూపించండి. ఆ ప్రూఫ్ చూపిస్తా నేను. చూపించండి. చూపించండి. చాలా మంది వస్తున్నారు. చాలా మందితో మీరు మీరు మాట్లాడినా సుధీర్ గారు ఎవరు వస్తా ప్రతి ఒక్కరితో మాట్లాడతాం, ఎవరు వస్తా వాళ్ళతో మాట్లాడతాం. మీరు వస్తా మీరు మాట్లాడలేనా? నేను లాస్ట్ మినిట్ పిలుచుకొని మీ మళ్ళీ అందరినీ పిలుచుకొని పిలవలేదా? పిలవలేదా? వార్డ్ ఆఫీసర్ కూడా ఏమంటున్నారు సార్, మా సార్ తెలుసు, మా సార్ వాళ్ళకి ఒక్క డౌట్ రెక్టిఫై చేసే పొజిషన్ లేదు, వాళ్ళు మీకే తెలుసు అంటున్నారు. సార్ మీరు కూర్చోండి. నేనేమంటున్నా కాదు కాదు ఆయన వచ్చి ఫలానా ఏం మాట్లాడుతారు సార్? ఇంత ఇంపార్షియల్ ఉంటే ఇట్లా కామెంట్ చేస్తారా సార్? ఇంత ఇంపార్షియల్ ఉంటే ఇట్లా కామెంట్ చేస్తారా? సిస్టమాటిక్ చేయండి సిస్టమాటిక్ చేయకుండా చెప్పినామా? నేను చెప్తున్నా వినండి. ఓటర్ లిస్టు నేను చేతిలో పట్టుకుని ఫోన్ చేస్తే కూడా 6400 ఓట్లు ఉన్నాయి అన్నాడు. 7700 ఎన్ని ఓట్లు ఎట్లుంటాయి నాకు చెప్పండి. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు లిస్ట్ ఇచ్చిన అంటారు. ఇప్పుడు 2400 అసెస్మెంట్ ఆయనే చెప్తున్నాడు. ఒక నిమిషం. ఒక్కొక్క డివిజన్ ఉన్నాయి. మనలో బాగా చెంచోడ్చి మీరు కూడా 4 రోజులు 24 అవర్స్ పని చేసినాక దీని రిజల్ట్ చూడండి. అట్లా సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏ డివిజన్ కి ఎటుపోయిన ఓట్లు చూడండి. సార్ ఎంత కష్టపడ్డారు లైఫ్ లో. సార్ మీరు అనుకుంటారు వాళ్ళ లైఫ్ ఏం సార్ వాళ్ళది? వాళ్ళు అడిగేది అలా బాధ మీరు అర్థం చేసుకోండి. లైఫ్ ఏమది? మీరు ఏదో కామెంట్ చేసిరని కాదు. అందరు లైఫ్ ఏముంటుంది సార్? కాల్కులేటర్ లాస్ట్ మినిట్ ఎంత మార్చేది సార్? సార్ వార్డ్ ఆఫీసర్స్ చేసిన ఎక్సర్సైజ్ చాలా డిలిజెంట్ గా చేస్తున్నారు. పిలుచుకొని చెప్తున్నా చూపిస్తున్నాను. ఇంత లాస్ట్ 3 ఎలక్షన్ నుంచి ఏ వాళ్ళు ఎక్కడ ఓటింగ్ జరుగుతుందని మీకు క్లియర్ ఉన్నది. అది కాకుండా ఎక్స్ఎమ్మెల్యే 42 డివిజన్లు ఉంటారు. నా డివిజన్ లో ఒకటి వచ్చింది. అర్థమైందా? అంత పని పర్ఫెక్ట్ ఉన్నది మన వాళ్ళది. ఇప్పుడు మీరు ఏమన్నా 42 డివిజన్ ఉంటాడు ఎమ్మెల్యే. మాట్లాడుతున్నారు కరెక్ట్ చేసి
డివిజన్ లో ఎన్ని బూత్ ఓట్లు ఉంటాయి? ఒక్క డివిజన్ లో ఎన్ని మినిమం లేదు, మినిమం ఏముండదు సార్ ఒక డివిజన్ లో పాపులేషన్ తక్కువ ఉంటే తక్కువ ఓట్లు ఉండొచ్చు. ఒక డివిజన్ లో పాపులేషన్ ఎక్కువ ఉంటే డెన్సిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటాయి. దానికి మినిమం మాక్సిమం అంటే డివిజన్ లో ఎన్ని ఉంటుందా సార్? నేను అడిగేది ఒక్క డివిజన్ లో ఎన్ని బూత్ లో ఓట్లు ఉంటాయి? ఎన్ని బూత్లు ఓట్లు ఉంటాయి? 83 బూతులు. 83 బూతులలో ఉన్న ఓట్లు నా డివిజన్ లో 83 బూత్లు ఉంటాయండి. ఆ డివిజన్ సంబంధించిన చూపిస్తా కదా లిస్ట్. అది పిఎస్ వైజ్ గా సెట్ చేస్తాం కదా. లాస్ట్ ఇయర్ మీరు మొన్న పోయిన ఎలక్షన్లలో ప్రతి డివిజన్ కు ఒక కలర్ ఇచ్చారు, డయాగ్రామ్ వేసి. ఆ డివిజన్ లో ఉన్న డయాగ్రామ్ లో ఉన్న హౌస్ నెంబర్ ఇచ్చేసి సరిపోతుంది సార్. చెయ్యాలి సార్. ఇవ్వనా చూడండి, 97 డివిజన్ల ఓటు పోయినాయి, 2700 ఓటు పోయినాయి. ఇప్పుడు మ్యాప్స్ ప్రకారంగా మ్యాథ్స్ లో ఉన్న హౌసింగ్ నెంబర్స్ లేవు సార్. ఏ డివిజన్ మనది? 8th డివిజన్. ఇగో 97 డివిజన్లలో ఓటు పోయినాయి, 97 డివిజన్లలో 2700 ఓటు పోయినాయి. ఎట్లా పోటీ చేస్తారండి? ఎట్లా పోటీ చేస్తారు? చూడండి, ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చారు చూడండి. ఈ ఓట్లు చూడండి, నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను. పాముల డివిజన్ ఇక్కడ సార్ బస్తీ ఇక్కడ అక్కడ ఫోటో తీసుకొచ్చారు, చూడండి. వేరే డివిజన్ మైనార్టీ ఏరియాలో క్లియర్ ఉన్నాయి, మా ఏరియాలో మొత్తం బదనాం చేసింది. వీళ్ళు చేసేదానికి మేము మాట్లాడింది ఏం తక్కువలేదు. 100% చెప్తున్నాను. వారం రోజుల నుంచి మాకు కూడా మా పరిస్థితి ఏమి ఉండాలా? మీతో మాట్లాడితే నేను మీతో కొలిడ్ అయినట్లే లెక్క. ఎందుకు సార్ మేము మాట్లాడతామా? ప్రూఫ్ లేని మాట్లాడతాం. బయట ఉన్న ఓట్లు 500 లోపటి హౌస్ నంబర్స్ లేవు, క్లారిటీ లేదు. మీరు ఆ పేపర్ చేసిందా? ఆ పేపర్ ఎవ్రీ డివిజన్ పేపర్లు పెట్టండి. అదే ఫస్ట్ 9th డివిజన్ తీసుకురండి. అక్కడ హౌస్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఇదైతే కళ్ళు మూసుకొని అది గంటలు కట్టిస్తున్నట్టు అదంతా తెలుసు. మీ బార్డర్స్ హౌస్ నంబర్ ఇప్పుడు ఇలా మన హౌస్ నంబర్ చెప్తుంది కదా 5-11-5-10-25 అనేది విజయ్ థియేటర్ ఎంత 21 డివిజన్ ఉంటుంది. దాంట్లో కొన్ని హౌస్ నంబర్లు 20లోకి వస్తాయి. ఇప్పుడు 21 డివిజన్లో ఉన్న మైనార్టీ 1000 ఓట్లు వచ్చి నా దాంట్లో పడ్డాయి. హౌస్ నంబర్లు నా దాంట్లో 10 ఉంటాయి, 5-10. మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్కువ 21 ఉంటుంది 5-10 సిరీస్ అనేది. 5-10 సిరీస్ విజయ్ థియేటర్ నుంచి మేధబాబు గుడి ఎల్ఐసి దాకా వస్తాయి. ఈ హౌస్ నంబర్ 5-10 సిరీస్ ఒక 10 హౌస్ నంబర్లు ఉంటుంది. ఇంకా ఉన్నాయని వచ్చిన 1000 ఓట్లు తేడా. జాగ్రఫీ
సార్ జాగ్రఫికల్ లాస్ట్ ఇయర్ ది మీరు మొన్న పోయిన ఎలక్షన్లలో ప్రతి డివిజన్ ఒక కలర్ ఇచ్చారు డయాగ్రామ్ వేసి ఆ డివిజన్ ఉన్న డయాగ్రామ్ లో ఉన్న హౌస్ నెంబర్ ఇచ్చేసి సరిపోతుంది సార్. చెయ్యలేదు సార్ ఇవ్వనా చూడండి 97 డివిజన్లలో ఓట్లు పోయినాయి 2700 ఓట్లు పోయినాయి. ఇప్పుడు మ్యాప్స్ ప్రకారం ఉన్న హౌసింగ్ నంబర్స్ లేవు సార్. 8th డివిజన్ ఇగో 97 డివిజన్లలో ఓట్లు పోయినాయి 97 డివిజన్లలో 2700 ఓట్లు పోయినాయి. ఎట్లా పోటీ చేస్తారండి ఎట్లా పోటీ చేస్తారు చూడండి కానీ ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చారు చూడండి. ఈ ఓట్లు చూడండి మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను. కమిషన్ 2700 ఓట్లు పోయినాయండి 2797 డివిజన్లలో ఒక్కొక్క ఓట్లు తీసుకొచ్చారు. వేరే డివిజన్ లెక్క వేస్తారు మీరు మైనార్టీ ఏరియాలో క్లియర్ ఉన్నాయి. మా ఏరియాలో మొత్తం వీళ్ళు చేసేదానికి మేము మాట్లాడింది ఏం తక్కువ లేదు 100% చెప్తున్నాను. వారం రోజుల నుంచి మాకు కూడా మీడియాలో తింటున్నాం. మా పరిస్థితి ఏముండాలా మాట్లాడితే నేను మీతో ఎందుకు సార్ మేము మాట్లాడతాం గ్రూప్ లేని మాట్లాడతాం. బయట ఉన్న ఓట్లు 510 ఏంటి మ్యాప్ లో బయట ఉన్నాయి అవి ఓట్లు అని చెప్తున్నాను. నేను ప్రూవ్ చేయగలుగుతా మీరు ప్రూవ్ చేయగలుగుతారు. హౌస్ నంబర్స్ లేవు క్లారిటీ లేదు. పేపర్ చేసిందా పేపర్ ఎవ్రీ డివిజన్ పేపర్ పెట్టండి. ఫస్ట్ 90 డివిజన్ తీసుకురండి. కానీ అక్కడ హౌస్ నంబర్స్ ఉన్నాయి సార్. ఇదైతే కళ్ళు మూసుకొని అది గంటలు అంతా తెలుసు. మీ బార్డర్స్ హౌస్ నంబర్స్ ఇది కదా బర్వై ఎన్నిసార్లు ఏం పక్కనే అదే సార్ 20 కానీ హౌస్ నంబర్స్ ఎమ్మెల్యే సాబ్ కొడుకుది ఎమ్మెల్యే సాబ్ కొడుకుది మా కుమార్ మా డివిజన్ కొడుకు వేరే డివిజన్లకు ట్రాన్స్ఫర్ అయింది. ఎమ్మెల్యే కొడుకు సార్ అవి అంత గొప్ప పనిచేసి చూపెడతాం. ఇగో సార్ చూపెట్టారు.
ఆగండి 20 divisions. మిగతా 11 to 19 divisions and for other divisions. Before we go into paper ఇప్పుడు ఇట్లా హౌస్ నంబర్ చూస్తే సార్ ఇప్పుడు ఇట్లా హౌస్ నంబర్ చెప్తుంది కదా 5-11-5-10-25 అనేది విజయ్ థియేటర్ ఇంకా 21 డివిజన్ ఉంటుంది. దాంట్లో కొన్ని హౌస్ నంబర్లు 20లోకి వస్తాయి. ఇప్పుడు 21 డివిజన్ ఉన్న మైనార్టీ 1000 ఓట్ల నాదన్నమాట. హౌస్ నంబర్లు నా దాంట్లో 10 ఉంటాయి 5-10. మేడకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్కువ 21 ఉంటుంది 5-10 సిరీస్ అనేది. 5-10 సిరీస్ విజయ్ థియేటర్ నుంచి మేదబాబా గుడి ఎల్ఐసి దాకా వస్తాయి. ఈ హౌస్ నంబర్ 5-10 సిరీస్ ఒక 10 హౌస్ నంబర్లు ఉన్నది చిన్న వచ్చిన 1000 ఓట్లు తేడా వచ్చింది. పోయినసారి ఆఫీస్ లో కూర్చుని గీతలు గీసింది సార్ వాళ్ళు. ఇప్పుడు 5-10-5-10-29 దాని తర్వాత 33 ఉంటుంది కదా సార్. 33 నాదాంట్లో వచ్చి మళ్ళీ 43 21 డివిజన్ లో కానీ ఇప్పుడు 5-10 సిరీస్ 20 నుంచి 21 నుంచి రాజు పోయినసారి పెద్ద గీతలు గీసారు సన్న గీతలు అంతే అంతే టేబుల్ మీద అది వేరే డివిజన్ లో ఉన్నది సార్. మా డివిజన్ 44 డివిజన్ లో ఉంది. 34 డివిజన్ రావాలి. 44 డివిజన్ రావాలి. 44 డివిజన్ ఆయన 5 ఏళ్ళు కార్పొరేటర్ చేసిండు సార్ ఆ ఏరియాకు. ఆయనకు ఏరియా వచ్చేది రాని ఆయనకు తెలియదు. జవాన్ కూడా ఉంటాడు కానీ ప్రతి ఏరియా ఒక జవాన్ వార్డ్ ఆఫీసర్ అని చెప్పేసి ఎలక్షన్ క్యాన్సిల్ చేయండి మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ సర్వే మన 35